సో పూల పార్క్లో ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళ పేర్లు తెలియదు కానీ ఇప్పటికే చాలాసేపు మాట్లాడుకున్నాం. ఊరికే వీలైతే మీ పేరు చెప్పండి. కళ్యాణ్ సార్. కళ్యాణ్. మీరు? నరసింహ. నరసింహ. మీరు? మనోజ్ కుమార్. మనోజ్ కుమార్. అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్. గుడ్. సో వీళ్ళకి ఏవో ప్రశ్నలు ఉన్నాయి. ఊరికే సరదా చర్చ చాలాసేపు చేశాము. సార్ రికార్డ్ చేద్దామంటే ది యాక్సెప్టెడ్. సో మీ మైండ్లను ఓపెన్ చేయండి. మంచి ప్రశ్న. మంచి చెడ్డ ఉన్నాయంటే మంచి ప్రశ్న అంటున్నాను. సో మంచి చెడ్డ అన్నది ఉన్నాయి. ఏది నీకు చెడు చేయదో అదంతా మంచి, ఏది నీకు చెడు చేస్తుందో అంత చెడ్డ. అంటే మనం ఒకసారి ఏం చేయకున్నా కానీ చెడ్డ అవుతుంటాం కదా. ఎగ్జాంపుల్ చెప్పు. ఏమన్నా యుద్ధం జరిగినా కానీ, యుద్ధం జరిగినా కూడా సరే మనకు దాంట్లో సంబంధమే ఉండదు. మనం ఏం చేయలేదు కదా సార్. మన దగ్గర ప్లేస్లో బాంబు పన్నా కూడా, ఏదైనా పన్నా కూడా దాన్ని నీవు చేయలే కదా. అంటే మనం డిస్కస్ చేసేది చెడు ఉందా అంటే ఉంది, నీవు చేస్తున్నావా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకో. ఇప్పుడు ఉదాహరణ నేను పోతుంటే ఎవరో కారు వచ్చి గుద్దితే ఆబ్వియస్గా అది చెడ్డ ఇన్సిడెంటే, కానీ నేను బాధ్యుని కాదు దానికి. అందుకని మనల్ని మనం బ్లేమ్ చేసుకోకర్లేదు. మనం వ్యక్తిగతంగా అవి చేయకుండా ఉండడానికి ఏం చేయాలని తెలుసుకుంటే మంచిది. అట్లా. సో సామరస్యము మంచి, అంటే హార్మనీ అనేది మంచి. సామరస్యం అంటే పూల తోటల మధ్య వెళ్ళిపోతున్నా తొక్కకుండా పో. మంచి జరుగుతుంది అంటే మంచి చేయడం అంటే అదే. నీకు నువ్వేం చేసుకుంటావో, ఏం చేయలేదు చెడ్డ ఎందుకు జరుగుతున్నా అట్లా కాదు. నీకు నువ్వేం చేసుకుంటావో అది అందరికి చేయి. నువ్వు ఎప్పుడైనా గిల్లుకుంటావా? ఎవరిని గిల్లకు. నువ్వు ఎవరైనా కొట్టుకుంటావా? నువ్వు కొట్టకు. నువ్వు మంచి భోజనం తినాలనుకుంటావు కదా, పెడితే మంచి భోజనం పెట్టు. నువ్వు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటావు, మంచి బట్టలు. నువ్వు హాయిగా నిద్రపోవాలనుకుంటావు కదా, ఇంటికి వస్తే మంచి పరుపు. సో నీకు నువ్వు ఎట్లా ట్రీట్ చేసుకుంటావో అది నువ్వు ఎదుటి వ్యక్తికి చేసినప్పుడు అదంతా మంచి అయింది. నీకు మాత్రం మంచిగా అనుకొని మనకి చేసుకునేదంతా దాదాపు మంచిగా చేసుకుంటాం సార్. అదే అందరికి చెయ్యి. తద్వారా అంత మంచి పని. ఆయన మంచి పని చేస్తున్నట్టు అర్థమే. తనకు తాను ఏం చేసుకుంటున్నాడో దానికంటే ఎక్కువనే చేస్తున్నాడు బయట. ఎవరికెవరు చెడ్డ చేసుకోరు కాబట్టి నువ్వు చేసుకునేది అన్నీ చెడ్డదంటే ఎట్లా నువ్వు ఒక్కడికి బాగుండాలని అందరినీ నాశనం చేయాలనుకోవడం, వేరే వాళ్ళకి లాక్కోవడం, ఇట్లా బేసికే. ఏం చేయకున్నా కూడా మనం మంచి చేసినట్టు సార్. అది చాలా గొప్ప మంచి. చేస్తున్న కొద్దీ చెడిపోతుంది. అంటే కొంచెం తప్పు చేసినట్లే అంటారా సార్. చూసి విషయం ఎదుటి వ్యక్తి ఏమంటాడో వదిలేయి. నీకేమనిపిస్తుందో అది మాట్లాడుకుందాం. ఏమన్నా జరుగుతున్నప్పుడు ఇన్సిడెంట్ తప్పు జరుగుతున్నప్పుడు కానీ నీవు చేసావా లేదా అట్లా కదా సార్. మమ్మల్ని మనం కాపాడుకుంటే కానీ తప్పు చేసినారా అని అంటారు కదా సార్. నీకు సాధ్యమైతే చెయ్యి. ఎవరో అన్నారన్నంత మాత్రం నువ్వు చెడ్డ చేసినట్టు ఏం కాదు. నీకు తెలియదు. సినిమా పవన్ కళ్యాణ్ చెప్తారు సార్, అదే రామాయణం మహాభారతంలో సార్, ఆమె ద్రౌపది చీర కృష్ణుడు తీసేటప్పుడు చూసే వాళ్ళు కూడా తప్పే. అక్కడ ఏం చేయాలి? అది కరెక్టే, అదే చెప్తున్నా. అంటే వాళ్ళది కూడా తప్పేనా సార్? తప్పు అది డైలాగ్ కాబట్టి వదిలేద్దాం. ఒకవేళ నీవు ఉంటే నీకు సాధ్యమైతే చెయ్యి, సాధ్యం కాకపోతే చేయకు. ఇప్పుడు రోడ్డు పక్కన చెట్టు పడ్డది, ట్రాఫిక్ జామ్ అయింది, నువ్వు కూడా బండి మీద పోతున్నావు, ఆల్రెడీ 20 మంది లేపుతున్నారు అనుకో, వీలైతే వచ్చేయి. అసలు ఎవ్వరూ లేరు అనుకో, నువ్వే చేయాలి. ఇంకా అది అవును సార్. ఒకసారి చేయాలనున్నా చేయలేము సార్. అదే యాక్సెప్ట్ చేయి, అట్లీస్ట్ అంగీకరించు. నువ్వన్నా ఒప్పుకోగా నువ్వు చేయలేదని చెప్పు, నాకు సాధ్యం కాలేదంటే అని చెప్పు, తప్పే ఉంది. నువ్వు కావాలని చేయకుండా ఉండడం వేరే. అవకాశం లేకనో సందర్భం లేకనో చేయకుండా ఎవరికైనా సాధ్యం. అందరూ అన్నీ చేయలేము. అందరూ అన్నీ చేయలేము. అదొక ఫీలింగ్. మనిషి అంటేనే లిమిటెడ్ అని అర్థం. తనకంటూ పరిధి ఉంది. శరీరానికి పరిధి ఉంది, మనస్సుకు పరిధి ఉంది, మేధస్సుకు పరిధి ఉంది. ఎంత చేసినా తక్కువ చేసినట్టు. ఇప్పుడు ఒక ఆశ్రమంలో 6,000 మందికి అన్నం పెడుతున్నారు. ప్రపంచ జనాభా 800 కోట్ల మంది, అందులో 6,000 మంది ఎంత? అంత చేసినా చేయనట్టే. మనము మంచి ఫీల్ నీకు నీకు ఎంత సాధ్యమో అంత చెయ్యి. నీకు నువ్వేం చేసుకుంటావో అది చెయ్యి. నీకు నువ్వు ఏం చేసుకుంటే నీకు నచ్చదో అది ఎవరికి చెయ్యి. నిన్ను బేవకూఫ్ అంటే నచ్చదు అనుకో, అది ఎవరిని అనుకో, ఇంతే. నప్పించుకునే పని నువ్వు ఎంతగా చేయకుండా అవతల కూడా ఇది మంచి. ఇప్పుడు ఏదన్నా పని చేద్దాం అనుకున్నాం అనుకో, గట్టిగా అనుకుంటాం, సిచ్యువేషన్ బట్టి చేయలేకపోతాం. అది నిజంగా అవసరమైతే సిచ్యువేషన్ లేదు, ఏం లేదు. ఎగ్జాంపుల్ బాత్రూమ్.
ఎప్పుడన్నా బాత్రూమ్ వస్తే పోస్ట్ పోన్ చేసినావా? లేదు. అయిపోయి అంటే అంత బలంగా తగలాలి అది. ఇంకా హఠాత్తుగా ఫ్రెండ్ వస్తే నేను బాత్రూమ్కి పోలేని ఎవడన్నాడు కదా. లేదు. అసలు నువ్వు ఒక మీటింగ్లో ఉన్నా సరే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి దొబ్బి ముందు ఫస్ట్ అర్థం చేసుకొని వస్తావు. అంతెందుకు నేను ఒకసారి గమనించిన, ఒక ఆవిడ భర్త మరణిస్తే ఏడుస్తుంది ఆవిడ. నేను అక్కడే ఉన్నా, అందరూ ఓదారుస్తారు కదా ఆబ్వియస్లీ. నేను నువ్వు లేకపోతే ఎట్లా బతకాలి అని ఊరి అసలు ఏడుస్తుంది. ఎవరో వచ్చి కొన్ని నీళ్ళు తాగట్టు నాకు వద్దమ్మా నాకు కానీ ఏడుస్తుంది, కొంచెం భోజనం అన్న చేయను తిను పొద్దు నుంచి ఏడుస్తుంది నాకు వద్దు వద్దని. అట్లా ఆమె హఠాత్తుగా బాత్రూమ్ పోయి వచ్చింది. అది వద్దని లేదా ఆమె. అందుకే వాటిని వేగాలన్నారు. తుమ్మును ఆపలేవు, యుద్ధాన్ని ఆపచ్చు, తుమ్మును ఆపలేవు. అట్లాగే దీన్ని ఆపలేవు, దీన్ని ఆపలేవు, ఆవలింతను ఆపలేవు, శ్వాసను ఆపలేవు. ఇవన్నీ వేగాలు. మనం ప్రపంచంలో చేస్తున్నామో సార్, అది ప్రకృతి ఎట్లా చేయాల్సి వస్తుంది. అందుకే అత్యంత ఆవశ్యకమని తెలిసే వరకు నువ్వు ఆ పని పూర్తి చేయలేవు. ఎగ్జాంపుల్, నేను చదవాలనుకుంటున్నా. చదువు ఎందుకు చదవాలనుకుంటున్నావో నీకు రూఢిగా తెలియనంత వరకు నువ్వు సరిగ్గా చదవలేవు. ఎంతసేపు బయటోడు చెప్పినా నాకు ఆసక్తి లేదనో, తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకుందామని అనిపిస్తుంది. బికాస్ స్టిల్ నువ్వు చదువుతున్నావు కానీ అసలు అది ఎందుకో తెలుస్తలేదు నాకు. అది తెలిసిందా ఇక నువ్వు ఏ ఊర్లో ఉన్నా నువ్వు నిరంతర అధ్యయనం చేస్తూనే ఉంటావు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. ఏ ఊరు వెళ్ళినా, ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒక 10 ఏళ్ల క్రితం స్టోరీ. ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ ఆ ఊర్లో దిగగానే లైబ్రరీ ఎక్కడ అని అడిగేవాడు. తనకు చదువుకోవడం ఇష్టం. ఏ ఊరు వెళ్ళినా ఇంట్లో కాసేపు ఉండి 1 గంట సేపు ఉండి లైబ్రరీ టైమింగ్ చూసుకొని అక్కడ లైబ్రరీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పరిచయంతో 2 పుస్తకాలు ఇంటికి తెచ్చుకొని, లేదా ఒక ఇంటికి వెళ్తే మీ ఇంట్లో పుస్తకాలు ఏమున్నాయండి అట్లా. ఇప్పుడు అతనికి ఎవరు చెప్పలే, అలాగని అతనేం సివిల్స్ ప్రిపేర్ అవుతలేడు. అతనికి పఠనం అనేది ఒక ఆసక్తి, అభిరుచి, ఇష్టం. అలాగని తన దగ్గర ఇంత జ్ఞానం ఉందని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. సమయాన్ని అతను అట్లా సద్వినియోగం చేసుకుంటున్నాడు. అంటే గొప్ప చెప్పుకోవడం తప్ప సార్ వాళ్ళ దగ్గర? 100% తప్పు. ఎందుకంటే చెప్తున్నా అంటే మళ్ళీ తక్కువ నాకు ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడన్నా ఆధార్ కార్డులో అడుగుతారు మేలా ఫిమేలా, నువ్వు ఇప్పుడు గొప్పలు చెప్పలే, ఉన్నది చెప్పినావు. ఇట్లా బట్టలు చెప్పింది నేను మేల్ అన్నావు కదా. సో ఉన్నది చెప్పడం బ్యూటిఫుల్. ఎక్కువ చేసి చెప్పుకున్నావు అనుకో, ఇంకా నువ్వు దీంట్లో పడ్డావు, దీంట్లో పోలికల్లో పడ్డావు. నీకంటే గొప్పగా చెప్పేవాడు వస్తుంది కొంచెం బాగా. అట్లాంటిది ఏమి లేదు. అందుకని నువ్వు అన్నదానికి జవాబు ఏంది, ఇది నాకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను బుక్కులు రాస్తున్నా, నీ వెనక ఒక 7 పుస్తకాలు ఉన్నాయి. నిన్ననే ఒక బుక్ రాయడం పూర్తి చేసిన. నాకు బుక్కులు రాస్తే ఏమి రాదు, కోట్ల అయితే సేల్ కావు, అవి అమెజాన్లో లేవు. నేనేమి ఒక సెలబ్రిటీ బామ్మడిని కాదు. నేను రాయగానే హార్ట్ కేకులు అమ్మడానికి రాసిన తర్వాత మళ్ళీ నేనే బుక్ రాశానని చెప్తే తప్ప కొన్నారు. అయినా ఎందుకు రాస్తున్నా, నాకు రాయడం లోపల ఒక అర్థం దొరికింది. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా నా పెన్ను, నా పేపరు, నా వైలిను తీసుకుని వెళ్తా. ఎవ్వరి బలవంతం లేదు. ఇంట్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కాసేపన్నా చదువుతాను. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, 3 ఏళ్ళుగా చేస్తున్నా, ఒక్కరు కూడా ఆపలేదు నేను. అలాగని నా లైఫ్ ఏమంతా బెడ్ ఆఫ్ రోజెస్ ఏమీ కాదు. అతనికి అన్నీ ఉన్నాయి ఆ సమకు అట్లేం లేదు. చూసినావు కదా పార్క్లో కూలి పని చేసినట్టే చేసుకోవడమే. ఇప్పుడు ఈరోజు నైట్ నేను వంట చేస్తాను కూడా చెప్పేసిన. మీరు ఇది అయిపోగానే వంట కార్యక్రమం షురు. అన్నిటి మధ్యన మనం పొద్దుస్తమానం 24 hours ఎవరు రాయడండి. రోజుకు 1 గంట రాస్తే ఎక్కువ, రోజుకు 1 గంట. ఇప్పుడు మీరు వంట చేద్దాం అనుకున్నారు కదా సార్, ఇట్లనే లేట్ అయితే అక్కడ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉంటారా? టైం లేట్ అవ్వదు. చూడు టైం ఎంత అయింది, 7:15. మనం మహా అంటే ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కలుస్తాం కనుక దీన్ని కొనసాగించక్కర్లే. అంత కాకుండా ఇట్లా కలవడానికి 1 లక్ష రూపాయలు కట్టారనుకో, అప్పుడు ఏదేమైనా పూర్తిగా పిండుకొని పోవాలని ఒప్పించే ఆలోచన వస్తుంది. అలాంటివి ఏమీ లేవు. నేను అందుబాటులో ఉన్నా, మీరు అందుబాటులో ఉన్నారు, జూమ్ అందుబాటులో ఉంది, వీడియో కాల్ అందుబాటులో ఉంది, ఫోన్ అందుబాటులో ఉంది, అవసరమైతే మెయిల్ ఐడి అందుబాటులో ఉంది, వాట్సాప్, ఏదో విధంగా మనం కలుసుకోవచ్చు. ఇంత ద్వారా టెన్షన్ ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా కలవని వ్యక్తి చాలా కష్టపడితే తప్ప కలవని వ్యక్తి అనుకో, అక్కడ ఇబ్బంది వస్తుంది. అంటే మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు సార్ ఎన్ని అంటే మన మైండ్లోనే చేయకముందు ఒక ఆలోచన వస్తుంది కదా సార్. ఆలోచన చేయాలనుకునే ఆలోచన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఎందుకు చేయాలో తెలియాలంటున్నా. అది తెలియకుండా నువ్వు ఏం చేసినా పైనే ఉంటుంది అది. ఉదాహరణకి ఏదైనా ప్రాజెక్ట్ కట్టినప్పుడు
ఒక కట్టె ఉండి చూసిన వారు 3 కాళ్ళు కట్టె ఉంటుంది, దానిపైన ఒక చిన్న మిషన్ ఉంటుంది, దాంట్లో చూస్తూ ఉంటారు ఇట్లా. ఓకే బాబు, నేను ఇట్లా బాత్రూమ్కి వెళ్ళి వస్తే నేను చూడమని చెప్తే నువ్వు గంట సేపు పట్టుకుని అదేదో నీకు తెలియదు. నువ్వు దాంట్లో చూసినా కూడా నీకేం అర్థం కాదు. మన లైఫ్లో మనం అట్లా చూస్తున్నాం, ఏం అర్థం కాకుండా. మనకు తెలియాలి, వాడు వచ్చి నేను వాడికి తెలుస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీటర్ చూస్తాడు, భూమి లైవ్ లెవెల్ చూస్తాడు, ఎక్కడ ఏ పిల్లలు తెలిసిన భయం ఇట్లా అన్నట్టు వస్తాయి సార్, భయం అనే అది ఇవన్నీ అవంతా చిన్నప్పటి నుంచి మనకు సరిగ్గా చెప్పకపోవడం వల్ల ఏర్పడ్డాయి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో చూస్తున్నారు అనుకుంటే మనం చేయగలుగుతాను రా, నేను అయినా కానీ చేయలేకపోయినా సిగ్గు ఇవన్నీ అడ్డం అట్లా అనిపిస్తాయి. కానీ అవి నిజమా కాదా చెక్ చేసుకో. ఇప్పుడు అంటున్నావు 20 ఏళ్ళ తర్వాత అదే అంటావు, అట్లా అనవు కదా, ఎక్కడో చోట తెలియాలి. కార్ డ్రైవింగ్ రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నావు, 6 నెలలకు వచ్చేసింది. అట్లా నాకు ఇప్పుడు ఏవో ఉన్నాయి, ఇప్పుడు నేను వాటిని చూస్తున్నా. 1 year నుంచి వీడియోలు చూస్తున్నాను సార్ నేను. ఒక పోయిన జూలై నుంచి చూస్తున్నాను సార్. అప్పటి నుంచి చాలా ఐడియా వచ్చింది సార్. నేను అది ఆలోచించే ఐడియా వస్తుందో లేక చాలా కరెక్ట్గా తెలుస్తుంది సార్ నాకు తెలిసినంత వరకైనా. ఫస్ట్ వీడియో సార్ మీ వీడియోలో సార్ సౌండ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ సౌండ్ లేకుండా ఏదే సపరేట్ టైప్ చేస్తుంటాం సార్. దాంట్లో ఏ డెకరేషన్ లేదు, మోటివేషన్ వీడియో అని కొట్టినా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండే ఇనపదే అది అంత వాళ్ళు బాగా చెప్తున్నా కానీ ఏదంటే సౌండ్ లేకుంటే తీసిపడైపోద్ది అవుతుంది సార్. సౌండ్ లేకున్నా కానీ 1 గంట 1.5 గంట 2 గంటలు విన్నా కానీ మీ వీడియోలో అయితే విన్నా సార్. అది ఏమీ లేదు, లైఫ్ ఎట్లా ఉందని చెప్తున్నా అంతే. రెండోది, మీ నుంచి నాకేమొద్దు, నా నుంచి కూడా మీకేం రాదు. ఫ్రెండ్స్ కలుసుకున్నాం. ఇదంతా మనసులో ఏదో చిన్న విషయం ఏదో ఉంది, దానికి జవాబు ఏదైనా దొరికితే అక్కడి నుంచి జీవితం కొంచెం సాఫీగా ఉండొచ్చు, లేదా మళ్ళీ కొంత అన్వేషణ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు తెలుసుకునే దానికి ఇట్లా అయినారు సార్, మామూలుగా వాస్తవం ఇట్లా రన్నింగ్లోనే ఇట్లా అయినారు సార్? అదే ఏమిటి లైఫ్ అనే చిన్న ప్రశ్న నుంచి ఈ అన్వేషణ అంతా పుట్టింది. అంటే ఏం కావాలి జీవితానికి? డబ్బు కావాలన్నా, పేరు ప్రఖ్యాతులు కావాలన్నా, బంగారం కావాలన్నా, మంచి బట్టలు కావాలన్నా, 6 ప్యాక్ కావాలన్నా, లేకపోతే ఆనందం కావాలన్నా, ప్రశాంతత కావాలన్నా, ఎక్కడున్న హాయిగా ఉండాలన్నా, ఎవరితో ఉన్నా మన కుటుంబంతో ఉన్నట్టు అనిపించాలన్నా. ఇది నా ఊరు, ఆ ఊరు వదిలిపెట్టిపోతే అమ్మ మా ఊరు నుంచి చాలా దూరం వచ్చేస్తున్నాం, ఇట్లెందుకు అనిపిస్తుంది? ఈ ప్రపంచం అంతా మన ఊరు అనుకుంటే. ఇట్లా చిన్న చిన్న ప్రశ్నలకి పుస్తకాలు లేవు జవాబు. మళ్ళీ మనది అనుకుంటే మళ్ళీ బాధపడాలి సార్. మనదనుకో అని సొంతం చేసుకోవచ్చు. ఆ క్వశ్చనే మిమ్మల్ని ఇలా ఇప్పుడు ఇలా అవును ఇట్లాంటి చాలా ప్రశ్నలు. అసలు ఇప్పుడు అందరూ పని చేయి అంటున్నారు. అసలు పని అంటే ఏందని నేను ప్రశ్నిస్తే ఎవరు చెప్పేటోడు కాదు. పని అంటే ఏంటంటే ఉద్యోగం చేస్తారు కదా సార్, వయసు వస్తే తెలుస్తుంది, ఏజ్ పోయాక తెలుస్తుంది సార్, ఆలోచన మనలో ఉంటేనే తెలుస్తుంది. ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు. 60 ఏళ్ళు వచ్చిన ప్రశ్నలు ఉండొచ్చు, అన్వేషిస్తే తెలుస్తుంది. వయసు వల్ల ఏం తెలుస్తుంది? వయసు వల్ల అట్లీస్ట్ వయసు వచ్చిందని తెలుస్తుంది. కొన్ని విషయాలు కోపం వస్తుంది, ఎక్స్పెక్టేషన్ వల్ల. ఎప్పుడన్నా ఎడమ చేయి మీద కోపడ్డావా? గోడ మీద కోపడ్డావా? చెట్టు మీద? ఎందుకంటే వాటి నుంచి నువ్వేం ఆశిస్తలేవు కాబట్టి కోపం రాలే. అంటే కాకుండా చెట్టు పెంచుకున్న చెట్టు రేపు సాయంత్రం కల్లా కాయ వేయాలి చూడు, ఇయ్యలేదనుకో, నువ్వు ఎప్పుడు అట్లనే చేస్తావు అని కోపం వస్తుంది. ఇప్పుడు నేను నా కోపం నటించడమే, నాకు కోపం రాదు. నేను ఎవరి నుంచి ఏం ఆశించానంటే అడగనని కాదు, అరే బాలు నీళ్ళు అని అడుగుతాను, కానీ వాడు ఈయను అన్న ఏ కోపం లేదు. నేనెంత స్వేచ్ఛలో ఉన్నాడు వాడంత స్వేచ్ఛలో ఉన్నాడు. ఈయనంటే లేచి తెచ్చుకోవడం. అందుకని అడిగే అవకాశం కోల్పోకు, కానీ చేయని రోజు బాధపడకూడదు. రోజు ఇచ్చినా ఇవాళ ఇస్తలేవని కోపడకు, ఇవాళ ఇవ్వలేదు వాడు అంతే బాధకతాం. నేను సాయంత్రం పూట పార్క్ వెళ్ళేటప్పుడు టైసన్ పడుకుంటూ లేపుతా, పార్క్ వస్తావంటే రానంటే వెళ్ళిపోతా. రోజు రావాలి, అట్ట ఎట్లయితుంది? నిన్న వచ్చినా ఇవాళ ఎందుకు రావు? అట్లేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. వీటన్నిటి మధ్యన ఒక సయోధ్యలో పనులు చేయించుకో. ద్వారా మాత్రమే కోపం వస్తుంది సార్, అంతే. ఇప్పుడు మనం ఎన్ని చేసినా నువ్వు ఎంత అనుకున్నా ఆధారపడవలసిందే. కనీసం అన్నట్టు కొంతమంది చెప్తారు, నేను ఎన్ని చేసినా కదా దానికన్నా చెయ్యి అన్నట్లా, అది ఆశించగానే తప్ప కదా. ఆధారపడకుండా నీకేం పనులు కావు. అంతెందుకు నిన్న రోజంతా ఇంటర్వ్యూస్ ఏవో పోయినాం, వాడే డ్రైవ్ చేసిండు, వాడి వల్ల సక్రమంగా జరిగింది వర్క్. ఇంకొకరి వల్ల ఇంటర్వ్యూ ఫిక్స్ అయింది, ఇంకొకరో భోజనం ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు ఏది తీసేసినా లైఫ్ పడిపోతుంది. కానీ కంపల్సరీ ఉండకూడదు. నువ్వు తప్పనిసరిగా రావాలి అనకుండా, అరే నువ్వు వస్తే బాగుంటుందిరా, ఇంకా గౌరవంగా పని చేయించుకో.
అయినా సరే అతను వద్దంటే ఏదో బలమైన కారణం ఉండే వద్దని అంటాడు. అర్థం చేసుకో మనిషిని. క్యాబ్ ఉంది, లేకపోతే ఆటో ఉంది, లేకపోతే ఇంకో కారు ఉంది, మహానుభావుడు ఎవరు ఉంటారు, ఎట్లో అట్లా నువ్వు ప్రయాణం కొనసాగించు. ఆగిపోకు ఒక మనిషి దగ్గర. ఆగిపోతే కోపం వస్తుంది. సో కోపం రావాలంటే ఉండని, దాని అందం దానికి ఉంది. కానీ అది ఏదన్నా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికో దేనికో ఉపయోగించుకోవాలి తప్ప కక్ష, కుట్ర, కుతంత్రము, పగ, ప్రతీకారం ఇట్లాంటి వాటిని ఆధారం చేసుకుని కోపం అనేది ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. దట్స్ వెరీ డేంజరస్. కోపం అనేది మెల్లగా అది మంట, నిన్నే చంపేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏదో గ్లాస్ కింద వేసాడని కోపంలో తిడుతూ తండ్రి ఫోన్ ఎత్తేసాడంట. అట్లా భయం ఎందుకు పడదు సార్? భయం ఎందుకు పడుతుంది? నీవు ఏదైతే సమస్తం ఉందో దాంట్లో భాగం కాదనుకోవడం వల్ల భయం అవుతుంది. ఇది చాలా నువ్వు గుర్తిస్తలేవు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు బతకడానికి కారణం అని చెప్పు. ఒక్కటి ఇంపార్టెంట్, అది తీసేస్తే నువ్వు పడిపోతావు. ఏంది అది? గాలి. నువ్వు డబ్బు లేకపోయినా నువ్వు ఈ క్షణం ఉంటావు, బట్టలు లేకపోయినా ఉంటావు. కానీ గాలి లేకపోతే మనం ఎవరు లేవు. గాలి ఎవరిది? ఎవరిది కాదు. అట్లనే ఏది ఎవరిది కాదని తెలుసుకుంటే భయం బిగుతుంది. నీ గాలి నువ్వు వాడుకుంటున్నావు, అట్లాగే అన్ని రిసోర్సెస్ని నువ్వు ఏమని అనుకో. ఏమనుకుంటే భయం పోతుంది, అది అనుకో. విభజన భయానికి కారణం. ఏదైనా సొంతం చేసుకుంటే అది పోతుంది అనుకుంటే భయానికి కారణం. నీలాగా లేదు చూస్తే భయం అవుతుంది. ఎగ్జాంపుల్ పులిని చూస్తే ఎందుకు భయం అవుతుంది? మనలా లేదు కాబట్టి. సేమ్ మనిషే. వాళ్ళ ఆడలేకపోయినా అవి భయాలు కావు. అవన్నీ ఇన్హిబిషన్స్ అన్నారు. వాటి భయం వేరే. భయం అంటే నువ్వు ఫ్రీజ్ అయిపోతావు. ఇన్హిబిషన్స్ వేరు, ఇబ్బందులు. ఇన్హిబిషన్ అంటే దాని తెలుగులో ఏమనొచ్చు, ఏదైనా ఇన్హిబిషన్స్ వేరే. అంటే నువ్వు ఆడలేదు, లేకపోతే నేను బాగా పర్ఫామ్ చేయలేదు, లేకపోతే అతని ముందు నేను మాట్లాడలేను, ఇవన్నీ భయాలు కావు. ఇవన్నీ చిన్న చిన్న సైకలాజికల్ కాంప్లెక్స్. అదే పని మనం ఎవరిని ఆలోచన తీసుకోలేనప్పుడు, వాళ్ళని ఆలోచన లేని స్థితిలో ఉండే మనుషులు ఉంటే మనకేం కాదు సార్, ఆ పని చేయగలుగుతాం. లేదు ఎవరో కొత్త వాళ్ళు వచ్చినా కానీ. అక్కడ ఎవరు కొత్త లేదు, పాత లేదు, అది తెలుసుకో. అందరూ కొత్త వాళ్ళే. ఇప్పుడు 10 రోజులుగా పరిచయం అయితే పాత ఎట్లయిపోయాయి? నీ మనసులో పాతగా వేయండు, వాడేం పాతగా వేయండు. ఈ 10 రోజులు అన్నది నీకు భావన ఇస్తుంది. యాజ్ ఇఫ్ యూ నో హిమ్. నీకు అతను నీకు తెలుసు అని. ఎవరు నీకు తెలియదు. నీకు క్వశ్చన్ తెలుసా? మీ డాడీ నీకు తెలియదు ఇప్పటివరకు. అంటే అతను ఎవరో తెలియదు మనకు. ఓన్లీ పేరు తెలుసు, ఏ ఉద్యోగం చేస్తాడో తెలుసు, అతను ఏం బట్టలు వేసుకుంటాడో అంతవరకు తెలుసు. నిజంగా నేను మీ నాన్న గురించి ఏం తెలుసు రాయమంటే 2-3 పేజీల కంటే ఎక్కువ రాయలేవు ఇన్నేళ్లలో కూడా. మనకు ఓన్లీ కొంత తెలుసు. పాతబడిపోవడం ఏం లేదు. ఏ వ్యక్తి గురించి ఏ సమాచారం గుర్తుపెట్టుకోకుండా ఉంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అవసరం కూడా లేదు. అవసరం ఉంటే వ్యవహారం కోసం తెలుసుకోవాలి. అంటే అది ఏదో పనికి ఉపయోగపడే అంశం అయితే తెలుసుకో. మేము ఆధార్ కార్డు చెప్తారా కొంచెం అంటే అది వేరు. ఉత్తుత్తగానే ఎందుకు? నేనున్నా ఎవరి నుంచి ఏమి తెలుసుకోను. అవసరమైన ఒక్కటి తెలుసుకుంటాను. ఇప్పుడు మీరు నైట్ ఇక్కడ ఉంటే భోజనం చేస్తారా? తెలుసుకోవాల్సిన ఏకైక అంశం అది. నెత్తికి ఏం జల్లి పెడతావు? ఇది అవసరం లేదు. అది అనవసరం. తెలుసుకున్నా నీకు ఉపయోగం లేదు. నువ్వు చేయగలిగింది తెలుసుకో. ఇది అంత అనవసరం. దీనివల్ల నీ మైండ్లో ఏ చెత్త లేకుండా మెల్లమెల్లగా నీ మైండ్ ఎట్లయితే రూమ్లో ఒక్కొక్క చెత్త పేపర్ పడేస్తుంటే క్లీన్ అవుతుందా లేదా? డస్ట్ తీసేస్తే కొంత క్లీన్ అయింది, పాత బట్టలు పడేస్తే కొంత క్లీన్ అయింది. అట్లా మెల్లమెల్లగా మనసులో కూడా ఇదంతా తీసేస్తున్న కొద్దీ యూ యాక్చువల్లీ సీ ఈ విశ్వం కంటే చాలా పెద్దది నీ మనస్సు. దాంట్లో చాలా స్పేస్ ఉంది అండ్ యూ ఎంజాయ్ ద స్పేస్. ఇక్కడ స్పేస్ ఉంది, ఏ చెత్త లేదు. ఇప్పుడు స్టార్ హోటల్ ఉంటుంది, మస్తు స్పేస్ ఉంటుంది, ఇంత కూడా చెత్త ఉండదు. మన రూమ్కి ఇంత ఉంటుంది, మస్తు చెత్త ఉంటుంది. దేవాలయంలాగా ఉంచుకోవాలి మనసు. ఎన్నో ఉన్నాయి కానీ అనవసరమైనది ఒక్కటి. గర్భగుడిలో ఎన్నో ఉంటాయి, అనవసరమైనది ఒక్కటి ఉంటుంది. టీవీ లేదు, రిమోట్ లేదు, అనవసరమైనది గర్భగుడి. ఒక గంట ఉంటుంది, అవసరమైన 5-6 వస్తువులు ఎప్పటికవే ఉంటాయి. అట్లా జీవితానికి అవసరమైనవి ఏంది? నీ పని నువ్వు చేసుకో, ఇది అవసరం.
నీ చుట్టూ ఉన్న వాళ్ళని బాగోగులు చూసుకో. బాగోగులు అంటే తిండి, బట్ట, షెల్టర్, అయిపోయింది. నీకు బతకడానికి కొంత డబ్బు కావాలి, దాని గురించి ఆలోచించుకో, అది అవసరం. ఏమన్నా డిసైడ్ కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. నువ్వు స్పెసిఫిక్గా చెప్పాలి. వాట్ ఈజ్ ఇట్, ఏం డిసైడ్ అవుతుంది. ఏమన్నా చదువుకోవడానికైనా కూడా అట్లా చెప్తే కదా ఆల్రెడీ. నీకు నిజంగా ఎందుకు చదవాలో తెలియనంత వరకు నువ్వు చదివేదంతా ఊరికే డ్రామా, ఊరికే అంటే ఎగ్జామ్ కోసం ఎట్లా తెలిసి నిజంగా మనకి ఇది తెలుసు అని గమనించు. ఇప్పుడు అబుల్ కలాం ఉన్నాడు. అబుల్ కలాం ఎలా అయ్యాడు? చదువు వల్ల. నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫీస్ బుర్రా వెంకటేశ్వర గారు 25 ఏళ్ళకి ఐఏఎస్ అయ్యాడు చదువుకొని. ఇప్పుడు నాకు ఇది తెలిసి ఇది అవుతానని చెప్పి అది ఎట్లా మనకు తెలుసు అని ఎట్లా అనుకోవాలి సార్? అదే నువ్వు దాని యొక్క అవసరం ఏమిటి అని గుర్తిస్తే, ఇప్పుడు నేను చదువుకొని ఇప్పుడు ఐఏఎస్ కావాలంటే ఏం కావాలి? చదువే కదా. అందుకని నేను ప్రపంచానికి ఏదైనా విషయాన్ని గొప్పగా చెప్పాలనుకున్నా, ఎవరికి తెలియని విషయాలు నేను చెప్పాలనుకున్నా, ఎవరు చేయని పనులు నేను చేయాలనుకున్నా, ఏదైనా ఒక పనిని సంపూర్ణంగా సమర్థవంతంగా చేయాలనుకున్నా నేను తెలుసుకోవాల్సింది చదువు ద్వారా. అందుకే చదువు అనివార్యము. ఇప్పుడు భోజనానికి కూర్చుంటే నీళ్లు పెట్టుకుంటామా లేదా? నీళ్లు అనివార్యమని తెలిసింది కనుక. బాత్రూంలో సబ్బు పెట్టుకుంటామా లేదా? సబ్బు ఇంపార్టెంట్ అని తెలిసింది. ఎవడన్నా రాయి పెట్టుకుంటాడు బాత్రూంలో, దాంతో రుద్దుకుందామని. 1000 ఏంట్లైనా కరిగిపోదు. పనికి కరిగిపోతుందని తెలిసినా పెట్టుకుంటుంది సబ్బు. అట్లా చదువు ఇంపార్టెంట్ అని తెలియనంత వరకు ఎట్లా చదువుతావు? మనిషి ఇంపార్టెంట్ అని తెలియనంత వరకు నువ్వు గొడవ పడతావు, తిడతావు. చదువు ఇంపార్టెంట్, మనకు చదువు బాగా వస్తుందనే ఇంపార్టెంట్ అనుకోవాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అని తెలుసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా ర్యాంక్ కొట్టవచ్చు. చదివే పద్ధతి ఉంది. ఒక మొక్క వీకాలంటే ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం చేస్తే చిక్కుతుంది. ఆ పద్ధతి మనం పట్టుకోవడంలే. ఊరికి అడ్డగోలు చదివితే ఏది గుర్తుండదు. మెథడాలజీస్ ఉన్నాయి. ఎంతో ఒక 2-3 నెలల్లో విషయం పట్టుకోవచ్చు. అట్లా ఇంకా నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అన్నది నాకు 100% తెలుసు కాబట్టి నేను నిరంతరం కొనసాగిస్తున్నాను దాన్ని. డబ్బు కోసం కాదు. అయినా డబ్బు వస్తే తీసుకుంటాను. పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఒక్కటే మాట చెప్పిన, ఎక్కడెక్కడో నా మిత్రులు ఉన్నారు, వాళ్ళని కలుసుకొని ఒకసారి టీ తాగడానికి, వాళ్ళ దర్శనం చేసుకోవడానికి యూట్యూబ్ చేస్తాను. మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు సార్, మీకు అసలు వేరే పక్కన ఆలోచన లేదా సార్? మాకు మీతో మాట్లాడుతున్నా ఏనేదో ఒకటి వస్తుంది, ఎందుకు జరుగుతుంటుంది సార్? నీ ఆలోచన ఒక 3 రోజులు ఎక్కడికి పోదంటూ టెక్నిక్ ఉంది. చెప్పరా వాళ్ళు సలాగి తీసుకొని తొడ మీద వాత పెట్టుకో, ఆడనే ఉంటుంది నీ మైండ్, ఎక్కడికి పోదు. ఏమన్నా పని ఉన్నప్పుడు అయితే అప్సరస్ వచ్చినా సరే అమ్మ అంటది. అదే తెలియాలి. ఇప్పుడు నాకు దేని మీద వ్యామోహం లేదు. అంటే ఇష్టం కదా, అంటే అది కావాలి, ఇది కావాలి, అట్లేం లేదు. అవసరాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ రికార్డింగ్కి అవసరం కాబట్టి మొబైల్ వాడుతున్నా. దాని పట్ల ఏ వ్యామోహం లేదు. ఏది ఉపయోగించినా దాన్ని గౌరవంగా ఉపయోగిస్తా. దాన్ని ఎత్తి కింద పడేయడాలు నేను చాలా గౌరవంగా వాడతా వస్తువుని. పూర్తిగా నేను కుర్చీలో ఎట్లా కూర్చుంటాను దాన్ని అంత గౌరవంగా పెడతాను. ప్రస్తుతం అది నా జీవితంలో భాగం. అది కూడా ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే అంత బాగుంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఎత్తుకున్నా నా ఫోన్ ఎక్కడ, నా ఐప్యాడ్ ఎక్కడ, ఎవ్రీ మినిట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దెమ్. నేను కళ్ళు మూసుకున్నా కూడా నేను ఇప్పుడు ఎవరికన్నా ఐప్యాడ్ తెప్పితే తెచ్చి ఇట్లా మనం చేసే పని ప్రతిదీ చూసుకుంటూ చేస్తూ కూడా అలవాటు అవుతుంది సార్. ఎట్లో అట్లా అలవాటు చేస్తాను. అంటే ఇది కొంచెం ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు డ్రైవింగ్ రావాలంటే అద్దాలు పెట్టే ప్రతిసారి మన వరకు మా అమ్మని అడగకుండా తిట్టుకుంటా అంత సార్. ప్రతిసారి నీ అద్దాలు నీకే తెలుదా, అదే అద్దాలు పెట్టేటప్పుడు కరెక్ట్ దాన్ని మనం చూసుకుంటే పెడితే మనకు డైరెక్ట్ ఐడియా వస్తాం. ఏదేమైనా కరెక్ట్ తెలియాలి. అవును సార్, ఇది ఎందుకో తెలియాలి. ఇప్పుడు సినిమాకి వెళ్తావు, ఎప్పుడైనా సినిమాకి వెళ్తావా? మన వెళ్ళా సార్. ఎందుకు వెళ్తావు? చూడడం ఎంటర్టైన్మెంట్. తెలిసింది నీకు. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే నేను కుబేరా సినిమాకి పోతాను. 100 సార్లు చూసినా నీకు ఐఏఎస్ కావు కదా, ఏమి కావు. ఎందుకంటే అది రాంగ్ అసలు అండర్స్టాండింగ్. అది నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పోతున్నా. అది తెలుసుకోవడంతో ఫ్రీ అయిపోయినావు దాని నుంచి. అందుకని ఆ 3 hours మంచిగా కూర్చొని చూస్తాను. చూసినప్పుడు రియాక్ట్ అవ్వచ్చా సార్? సీరియస్గా తీసుకోకు. రియాక్ట్ కావద్దని ఎవడన్నా అంటే ఒకసారి మాకు తెలుసు కదా ఇదంతా టూ పని. ఒక మాట లోపల పిసుకోకు. బయట ఏమన్నా చెయ్యి. ఇంట్లో కూడా తిడుతుంటారు సార్, నువ్వు పిసుకుంటావు ఏమన్నా నీతో మాట్లాడాలంటే భయం అవుతుంది. అది కొంచెం సాఫ్ట్గా ఉండాలి కదా. ఎక్కడో చోట జీవితాన్ని అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది అంతే. ఇప్పుడు నువ్వు పీక్ కట్టలు కడతావనో, లేకపోతే బిల్డింగ్ కడతావనో, లేకపోతే కోట్లు అట్లా ఏం లేదు. నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారా బాబు, మిగతా తర్వాత జీవితం అంటే
జీవితం అంటే ఏంటి? అంటే ఒక్కొక్క డైమెన్షన్కి ఒక్కొక్క జవాబు ఉంది. సైన్స్లో ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం. ఫిలాసఫీ ప్రకారం ప్రవాహం, అన్వేషణ. కొంతమంది అంటారు సంగీతం ప్రకారం ఆస్వాదన. అన్ని జీవితాన్ని ఆస్వాదించాలి, జీవితంలో ప్రయోగం చేయాలి, జీవితంలో ప్రవహించాలి. ఇవన్నీ కలిస్తే జీవితం. కొంతమంది అంటారు నువ్వు ఏదనుకుంటే అది చేయను, కొంతమంది అంటారు ఏది సాధ్యమో అది చేయి. కొంతమంది నీ జీవితం ఎట్లా పోతే అట్లా పో అంటారు. కరెక్టే, అది ఎందుకు తెలియాలి కదా. మళ్ళీ అక్కడికే వస్తున్నాం మనం. తెలియకుండా ఎట్టుపోతావు. అందుకే కూర్చొని పుస్తకాల ద్వారా కొందరు జీవితాలు చూడాలి, మన చుట్టుపక్కల ఉన్న మన పేరెంట్స్, మన బంధువుల జీవితాలు చూడాలి. అంటే ఈ సమాజంలో పొలిటీషియన్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ జీవితాలను చూడాలి ఒకసారి. ఊరికి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లెట్ అస్ ఎంక్వైర్. ఆ తర్వాత రకరకాలుగా జీవిస్తున్నారు. అందరు జీవించినా అందరికి కావాల్సింది ఏమిటి అది కూడా చూడాలి. అది నీలో ఉందా లేకపోతే నువ్వేం చేయాలో తెలుస్తుంది. ఇది ఒక ప్రయోగం. ఇది అంటే నీ మనసుని చిలకాలి, తప్పదు. ఇది నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ఇది నేనేం సలహా ఇస్తలేను. నేను నిరంతరం ఎరుకలోనే ఉన్నా. అది ప్రాక్టీస్ సార్, మీకు తెలిసిందని అట్లా ఎరుక తిరుగుతుంటారో మాట్లాడుతుంటారు. నీకు డ్రైవింగ్ వచ్చు కదా, వచ్చా? ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎరుకలో ఉంటున్నావు అంతే. ఇప్పుడు ప్రాక్టీస్ లేదు తెలుసు సార్, కానీ ఎరుకలో ఉన్నావు. పంది వస్తే ఆపుతావు, అట్లా యు ఆర్ అవేర్. అట్లనే నాకు డ్రైవింగ్ వచ్చు, అట్లనే నాకు లైఫ్ తెలిసినప్పటికీ మీతో ఉన్నప్పుడు ఎరుకలో ఉండాలి, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఎరుకలో ఉండాలి, పూలు వచ్చినప్పుడు ఎరుకలో ఉండాలి. జోక్ చేయొద్దు దాంతో. అట్లా సందర్భం. మనిషికి సగం ప్రాబ్లం సార్ అవతల చుట్టుపక్కల వ్యక్తులు వాళ్ళ నువ్వు అతని మనిషిలో సార్ అతను ఇబ్బంది పడే మనిషిలో అతని ఆలోచన తీసుకోకుంటేనే బాగా చాలా సగం ప్రాబ్లమ్స్ పోతాయి కదా సార్. అవును, ఆ వాన ఆలోచన విషయాన్ని విషయంగా చూడాలి. ఎవరిని మనసుకి మనిషి ఆలోచన వస్తేనే మనసు చెడిపోతుంది. ఎవరి పట్ల ద్వేషము, కోపం అక్కర్లేదు. మనిషి ఇట్లా అనుకుంటాడు, ఇట్లా అంటే చేస్తాడు, అడగడం, చూస్తుంటాడు, ఏదైనా అరవడం అంతవరకు ఓకే. అది అప్పటి వరకే ఉండాలి తప్ప గతాన్ని ఆధారం చేసుకుని మనిషి ఆలోచన మన దాంట్లో రాకుంటే చాలా చేయొచ్చు. ఏదైనా తప్పు చేస్తే దాన్ని గుర్తు చేసి ఎదురుతుంటారు సార్ కొంతమంది. ఒకసారి పరమనగా తిట్టని అయిపోయింది, ఇడిచిపెట్టాను చూద్దాం ఎంతకాలం తిడతారు. ఒకసారి ట్రై చేసి చూడరాదు. నువ్వు ఏమనుకున్నావు, నువ్వు చెప్పేది ఒక పేపర్ మీద రాసి చూసి ప్రయోగం చేయబోయి అట్లా ప్రయోగం చేస్తే కొన్ని రిజల్ట్స్ తెలుస్తాయి. మనిషి ఆలోచన రాకుండా ఎట్లా సార్ మన మైండ్లో రాకూడదు. ఫస్ట్ ఆలోచన అంటే ఏందో తెలియాలి, ఆలోచన ఎట్లా పుడుతుందో తెలియాలి, ఆలోచన యొక్క స్వభావం తెలియాలి. అప్పుడు దీనికి జవాబు ఉంది. ఇది ఊరికే టక్కున చెప్పినంత మాత్రం చిక్కేది కాదు. అర్థం కావచ్చు బట్ చిక్కదు విషయం. ఆలోచనలు రాకూడదంటే దేని పట్ల నీకు అటాచ్మెంట్ ఉండకపోతే అస్థితి ఉంది. దేని పట్ల అంటే దేని పట్ల అన్నిటితో సంబంధం ఉంది. అప్పుడు మాత్రమే దానికి తగ్గ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు బాండ్లీ ఎక్కడ, స్పూన్ ఎక్కడ ఆలోచన రావచ్చు. వంట అయిపోగానే దానికి సంబంధించిన ఏ ఆలోచన లేవు, రాదు కదా. అట్లా ఇప్పుడు నాకు బాత్రూంలో జగ్గు ఎక్కడ పోయేది ఆలోచన లేదు. అటాచ్మెంట్ లేదు దాంతో. దేంతో అటాచ్మెంట్ లేదు అవన్నీ ఆ సందర్భంలో ఆలోచనలుగా వస్తాయి. స్నానం చేస్తున్నప్పుడు జగ్గు ఎక్కడ ఎత్తుకోవచ్చు, జగ్గుకు బొక్క పడితే జగ్గుకు బొక్క పడ్డది ఏమైనా తీసుకురా ముత్తుతాం అనొచ్చు, ఇంతవరకు ఓకే. కానీ స్నానం అయిపోయిన తర్వాత జగ్గు గురించి ఆలోచించేవాడు ఎవడు లేడు. కానీ బయటకు వెళ్ళి పిల్ల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకెక్కడికి వెళ్ళి ఇంట్లో బంగారం గురించి ఆలోచిస్తున్నారు. నా గేట్ల కుక్క వచ్చిందేమో అంటే అటాచ్మెంట్ ఉంటే చేసే కదా. అంటే ఏమైతే భయం కదా సార్. ఇప్పుడు ఇంట్లో నా విలువైన వస్తుంది అనుకో, బయట వెళ్ళినప్పుడు అది ఏమైతే ఏం కదా. విలువైన వస్తువుని ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళు భయపడతారు. అటాచ్మెంట్ ఉంటే చేసే అదే అంటున్నా. ఇది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. నేనున్నా, నా చుట్టూ ఏ విలువైన వస్తువులు నేను ఉంచుకోలే. ఒకవేళ ఉన్నా వాటి పట్ల ఎరుకలో ఉంది. మంచి కావచ్చు, ఏదైనా దానికి భయం అక్కర్లే, ఎరుకలో ఉండు, దాన్ని సెక్యూర్గా దాచిపెట్టు. బంగారం బయట పెట్టి భయపడ్డం ఎందుకు? అందుకే లాకర్ క్రియేట్ చేసుకున్నాడు నిద్రపోవడానికి. లాకర్ వేసుకొని 3 సార్లు లాక్ వేసి లాక్ వేయలేము ఒకసారి. అప్పుడు అదే చేసుకో, లాక్ లేదు కొనుక్కో, అంటే ఏదో ఆన్సర్ ఉంటుంది. ఫిగర్ ఇట్ అవుట్. విలువైంది ఉందా సార్? మనం విలువైంది అనేది ఉందా సార్? నువ్వే ఇస్తున్నావు విలువ.
అదర్వైజ్ అన్ని విలువైనవే. మొక్క విలువైంది కాదా, గాలి విలువైంది కాదా, ఒక మనిషి పిలిచే పిలుపు విలువైంది కాదా, నీకు జ్వరం వచ్చినప్పుడు ఎవడో వచ్చిన నీళ్లు విలువైంది కాదా, నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఎవడో లిఫ్ట్ ఇస్తాడు విలువైంది కాదా. ఎగ్జాంపుల్, విలువ ఎప్పుడు వస్తుంది? నువ్వు అర్జెంటుగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నీ కారు చెడిపోయింది, అప్పుడు లిఫ్ట్ ఇచ్చాడు అనుకో, అది ఎంత విలువైనటువంటి పరిచయం అది. అదే నార్మల్గా సేమ్ అని అందుకని విలువ ఉందా అంటే ఉంది, నీవు ఇస్తున్నావు విలువ దానికి నిరంతరం. అంటే అప్పుడు ఎక్కించుకున్నా మామూలుగా అందుకని దేని విలువ దానికి ఉంది. ఒకటి ఎక్కువ విలువ ఇచ్చినావంటే అది నీ మనస్సును బట్టి. ఒకరికి బంగారం అంటే విలువ, ఒకరికి పుస్తకాలు అంటే విలువ, ఒకరికి పరువు ప్రతిష్ట అంటే విలువ. 100%. దేనికి బట్టి దాని విలువ అంటే ఇంకా ఎక్కువ తక్కువ ఉన్నట్లేదు లేదు. ఇప్పుడు ఉదాహరణకు సూదికి విలువ ఉందా? లేదు. కాళ్ళు ముళ్ళు దిగినప్పుడు అసలు అట్లా అంటే సందర్భము చెప్తుంది. సందర్భానుసారం ఉన్నవాడు ఒక ప్రయాణంలో ఉంటాడు. అట్లా కాకుండా సందర్భం ఉన్నా లేకున్నా కొందరికి విలువ ఇస్తున్నావు అనుకో, ఇరుక్కుపోయినట్టు. ఇది ప్యూర్లీ పర్సనల్. ఇది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేయాల్సింది. ఇది పూర్తి వ్యక్తిగతమైన విషయం, వైయక్తికమే. ఆకలి ఎంత పర్సనలో ఇది కూడా అంత పర్సనల్. నీవు ఒక దానికి విలువిస్తే నేను ఇవ్వాలని లేదు, నేను ఒక దానికి విలువిస్తే మీరంతా ఇవ్వాలని లేదు. వ్యక్తికి మారుతుంది విలువిచ్చే ప్రక్రియ. విలువ మళ్ళీ రకరకాలుగా ఉంది. ఎమోషనల్గా ఇస్తారు, ఆర్థికంగా ఇస్తారు, లేకపోతే దానికి 1000 సంవత్సరాలది కాబట్టి విలువ ఇచ్చేది ఉంటుంది. అంటే మీకు విలువ ఇస్తామని అనిపిస్తుంది సార్? నాకా ఇస్తున్నారు అని అట్లా అనిపిస్తుంది. నాకా నేను పట్టించుకోను దాన్ని, ఒకవేళ తీసేసినా కానీ అనిపిస్తుంది. అస్సలు పట్టించుకోను. రెండింటికి అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. పోతూ నాకు వినబడేట్టే అన్నా సరే ఇదంతా బక్వాస్ మీటింగ్, టైం వేస్ట్ అయిందని అది మీది. అట్లా అనుకున్నా రిపీట్ అవుతుంది సార్. నేను పట్టించుకొని అంటున్నా. అంటే మేము అనుకుంటే రిపీట్ అవుతుంది సార్, వద్దు పని కానీ మళ్ళీ అట్లా వస్తుంది. ఓకే, చూడు ఎంత ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు, నీ మైండ్ గురించి చెప్తున్నావు, నేను నా మైండ్ గురించి చెప్తున్నాను అంతే. ఆయన మైండ్ గురించి చెప్తున్నాను. ఏది బెస్ట్ మైండ్ చూస్ చేసుకోవాలంతే. ఏ షాప్కి వెళ్ళినా బట్టలు చూపిస్తారు, అన్ని బట్టలు మంచివే, అన్ని బట్టలు మంచివే, కానీ కొన్ని వేసుకుంటే మనకు హాయిగా ఉంటుంది. అట్లా ఏం తెలుసుకుంటే నీకు నిరంతరం ఒక రకమైన ఈజ్ వస్తుంది అనేది ఎవరికి వాడు అన్వేషించుకోవాలి. తప్పదు. లేకపోతే లైఫ్ అంతా సంఘర్షణ ఉంటుంది, లైఫ్ అంతా డిపెండెన్సీ ఉంటుంది, లైఫ్ అంతా ఏదో విషయానికి మొహం మార్చుకోవడం ఉంటుంది, లైఫ్ అంతా ఏదో విషయానికి గొడవ ఉంటుంది. ఇవన్నీ సరదాగా ఉండవలసిన విషయాలే. గంభీరంగా ఇప్పుడు ఉదాహరణకి తిట్టుకోవడం ఉంది, ఎవరో ఒక ఇద్దరి మధ్యన సరదాగా ఉండాలి. వాళ్ళ మూలాలు చెడిపోయేంత ద్వేషం పనికిరాదు. అట్లా మొహమాటం ఏమన్నీ ఉంటాయి కదా, నాకు లేవు. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఉంటే ఎందుకు ఉంది. కొంతమంది ఫ్రీగా ఉండగా వీడేంది ఎట్లా ఉన్నాడు అది అసలు ఎవరి మాటలు పట్టించుకోకు. నీ ఎట్లా ఉండాలనుకుంటున్నావు అట్లా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఉండి చూడు. ఎవరు ఏమైనా అనుకొని అసలు వాళ్ళ దిక్కు కూడా చూడకు. అలాగని కోపంతో కాదు, నీ పనిలో నీ ఉండు, నీ పనిని పట్టుకో, మనుషులను వదిలే. నువ్వు బతికించేది నీ శక్తి, ఆ శక్తికి నువ్వు ఇచ్చే ఒక కోణం, ఒక దారి, దానికి పని అని పేరు. అదొక్కటే నీకు ఇంపార్టెంట్, వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. డెవలప్ స్కిల్. సంగీతం నేర్చుకుంటారా, బైక్ రిపేర్ నేర్చుకుంటారా, ఎప్పుడు సమయం వృధా చేయొద్దు. యవ్వనంలో 45, 50 వచ్చే వరకు, అంటే శరీరం గట్టిగా ఉన్నంత వరకు రకరకాల స్కిల్స్ నేర్చుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని అమ్ముకు దొబ్బితే డబ్బులు వచ్చేస్తాయి. ఏదో ఒకటి నేర్చుకోవాలి. అసలు సమయాన్ని వృధా చేయొద్దు. ప్రపంచంలో ఉన్నాం కనుక, ప్రపంచంలో డబ్బు అవసరం కనుక అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎవరికి కమాండ్ లేదు, మీకు మంచి అవకాశం ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఇంగ్లీష్ స్పీచెస్ వినండి, ఇంగ్లీష్ సినిమా చూడండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ లెసన్స్ని బైహార్ట్ చేసి దాన్ని మాట్లాడండి. ఎవరు మాకు అంటే మళ్ళీ భయం అవుతుంది సార్. అంటే మనకు తెలియక భయం అవుతుందా, వాళ్ళ మనుషులకు వాళ్ళకి బాగా వస్తుంది. నీతో నువ్వు మాట్లాడుకో అద్దంలో, అది బాగా వస్తుంది సార్. మళ్ళీ ఏది ఇంగ్లీష్ మాట్లాడు. మన దగ్గర భయం ఎందుకు అవుతుందో దాని మూలంలోకి వెళ్ళు. ఇంకా అన్నిటికీ నువ్వు భయం అవుతుందంటే ఏం చేయకుండా పోతావు. అదే సార్. అంటే నీకు అది అత్యంత అవసరం అనుకుంటే ఎప్పుడైనా ఏమన్నా ఈ ప్లేస్ కానీ సార్ కొంచెం దగ్గర ఉంటే ధైర్యం ఉంటుంది సార్. లెంత్ ఎక్కువ కొద్దీ, మనుషులు ఎక్కువ కొద్దీ అది భయం. అదే చూడు, అది నీకు మాత్రమే వర్తించేది.
నువ్వు అట్లా అదే క్రియేట్ సార్, చేసుకో. అట్లా ఏమైనా వేరే వాళ్ళని చూస్తాం సార్, మనలకి వాళ్ళు చేస్తుంటారు, మనకంటే తప్పు మాట్లాడుతుంటారు సార్ వాళ్ళు. నేను అంటున్నది ఇంగ్లీష్ మాట్లాడాలనికైనా నేను ఒప్పుకుంటుంది, అవన్నీ వదిలే. ఇంగ్లీష్ నీతో మాటను పట్టుకో. ఇక మీ ఊరోళ్ళ దగ్గర ఎందుకు అయిపోయాను? నీకున్న 2-3 ఫ్రెండ్స్ ఈ ప్రపంచ జనాభా కాదు కదా. ఇప్పుడు నీకు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కొత్త మనిషితో ఫ్రీగా మాట్లాడడం ఎట్లా సార్? కొత్త మనిషి లేడు, పాత మనిషి, అదే చెప్తున్నా. అందరినీ నీవే అనుకో, అందరు ఒకటే అనుకున్నంతగా రాదు. నీవే నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు గౌరవం ఇచ్చుకో. అందరినీ అందరికీ గౌరవం, అందరినీ సారను, అందరినీ మేడమను, అందరిని అమ్మగారను, అయ్యగారను, బాబాయ్ గారను, పంచాయతీ దిగుతుంది. అనవసరంగా విభజన తీసుకురాకు. వీడు ఫ్రెండ్ కాబట్టి అరే తురే అందాం, వీడు ఫ్రెండ్ కాదు కాబట్టి సార్ అందాం. అందరినీ సారను. నీ లైఫ్లో 1-2 ఫ్రెండ్స్ నుంచుతో అక్కడ అరే తురే అనుకో, బూతులు మాట్లాడుకొని ఇష్టం. ఫిగర్ ఇట్ అవుట్. నీకు అది ఉందా? అడుగు ప్రశ్న. ఏమి లేకపోతే వద్దు. నేను ఇంతకుముందు అడిగా, ఎన్లైట్మెంట్ అన్నారు సార్. అది మన నీకెద్దు. అది ఇప్పుడు మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, క్రాష్ అయింది. అది ఫార్మర్ సీఎం 2-3 టైమ్స్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ అయింది టికెట్. మళ్ళీ అతను కన్ఫర్మ్ అయిన రోజు అతను డెత్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి సైమల్టేనియస్గా అతని కార్ నెంబర్ కూడా 1206 ఉంది. సో అది ఒక అతని డెస్టినీ డిసైడ్ అయిపోయి అదే రోజు అతను వెళ్ళాలని అది నిజానికి వీటిని ఏమంటారంటే కాస్మిక్ కోయిన్సిడెన్సెస్ అని పిలవచ్చు. ఒక అపురూపమైన అరుదైన కాకతాళీయాలు. అట్లా చాలాసార్లు నా లైఫ్లో కూడా జరిగాయి. నేను వాడికి ఏ విలువ నీయను. అది అతనికి అట్లా కుదిరింది. ఒక 2-3 సంకేతాలు కుదిరినంత మాత్రం అదేదో మిరాకిల్ అని అనుకోవద్దు మనం. తన లైఫ్ పోయింది, పోతుంది. ఈరోజు కూడా మనం ఇంటికి వెళ్ళేసరికి ఒక డే పీకింది మన లైఫ్లో. అందుకని అది ఒకవేళ ఆ ఫ్లైట్లో మనం ఉంటే మనం మరణించి ఉండేవాళ్ళం, నో డిస్ప్యూట్. నేను చెప్పేది ఉన్నప్పుడు ఏం చేద్దాం అది ఆలోచిద్దాం. ఇట్లా మాట్లాడుతుంటే బిల్డింగ్ కూలిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా, ఎవరేం చేద్దాం, దాని గురించి ఆలోచించి వేస్ట్. ఏదైనా ప్రమాదం రాకుండా ఏం చేయాలన్నది ఎప్పుడు ఆలోచించే సమాజం. ఆలోచించడం కాదు కానీ అది అతనికి ఆల్రెడీ క్రియేట్ అయి ఉందా లేదంటే అలాంటివి ఏమీ లేవు. అదే కోయిన్సిడెన్స్ అంతే. ఇప్పుడు ఆ రోజు అట్లా కాకుండా చాలామంది ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, చాలామందికి టికెట్ దొరకకపోయి ఉండొచ్చు. అట్లా జరుగుతుంది. సో మనం అట్లాంటి వాటిని విశ్వసించామనుకో మన లైఫ్ ఆగిపోతుంది, భయం ఎంటర్ అవుతుంది. నువ్వు కూడా నెంబర్స్, మ్యాజిక్లు, కాంబినేషన్స్, చక్కర్లో పడ్డావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నేను సక్సెస్ కాకపోవడానికి కారణం నెంబర్లు మ్యాచ్ కాకపోవడమే అంటావు. అంటే ఈజీ టు ఎస్కేప్ రూట్ అది. అది నీకు నచ్చింది. ఎందుకు? మిగతా ప్రయాణికులకు వర్కౌట్ కాలే కదా మరి. అయితే అందరికీ వర్కౌట్ అవ్వాలి, అందరికీ ఆ కాంబినేషన్ ఏదో కుదరాలి. అందరూ ఇతను చేసినట్టే ప్రయాణం చేసినట్టు అనుకోవడము, మళ్ళీ ఆ రోజు మళ్ళీ బుక్ చేసుకోవడం అట్లా జరిగి ఉండాలి. అట్లేం ఉండదు. అసలు మనం ఆలోచించిన మనం బయట వ్యక్తి ఆ క్యాల్కులేషన్ చేస్తున్న అతనికి తెలియదు. అది డెస్టినీ ఒకటే, అందరం చచ్చిపోతాం. అది ఫిక్స్ అయింది డెస్టినీ. ఆ విధంగా ఎప్పుడూ ఫిక్స్ అయింది. అది ముందైతే ఏంది, తర్వాత అయితే ఏంది, క్యా ఫరక్ పడతాం. మన డెస్టినీ సాయంత్రం భోజనం చేస్తాం, నైట్ ఫిక్స్ అయింది ఆల్రెడీ. నువ్వు రెస్టారెంట్ తింటే ఏంది, నేను రోడ్డు మీద తింటే ఏంది, ఫిక్స్ అయింది అది ముందు వెనక. ఇప్పుడు ఆయన 7:30కి తిన్నాడు, నేను 10 గంటలకు తిన్నాను. ఆయన పేరు 7 కొండలు కాబట్టి 7కు తిన్నాడు. అట్లా లింక్ అక్కర్లేదు. అంటే అందులో పోయినవా విముక్తి లేదు. ఇంకా ఇక్కడ జరిగేవన్నీ కాస్మిక్ కోఇన్సిడెన్సెస్. నువ్వు కరెక్ట్గా బయలుదేరే సమయానికి ఒక ఫ్రెండ్ వస్తాడు, నువ్వు బాత్రూంలోకి వెళ్ళగానే ఫోన్ వస్తుంది ఒక్కొక్కసారి. అంతరిక్షానికి సంబంధించింది అంతే. కాస్మోస్, ఈ సమస్త విశ్వాన్ని, గ్యాలక్సీస్ అంతా కలిపి కాస్మోస్ అని పిలిచారు. కాస్మిక్ కోఇన్సిడెన్స్ అంటే అనుకోకుండా కొన్నిసార్లు, ఉదాహరణకి సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక సరళ ఇక్కడ వస్తాయి కదా, అది కూడా అనుకొని వస్తలేవు. తిరగ్గా 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 ఒకసారి 3 లైన్లకు వచ్చినాయి, కాసేపు మళ్ళీ తిరుగుతున్నాయి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో 3 లైన్లకు వచ్చినాయి. వేరే గ్రహానికి పోతే అవేం లైన్గా లేవు, ఏవి లైన్గా లేవు. అట్లా అనిపిస్తుంది మనకు. ఉంది.
ఉన్నదే అది ఉన్నదే అంటే అన్నట్టు. మీకు వచ్చేదాన్ని అన్ని వచ్చేదాన్ని అందరు నిద్రపోయేది దేనికి అనుకున్నావు? కాస్మిక్ ఎనర్జీ కోసమే. ఫిజికల్ గా లోపల సెల్స్ అయ్యి రిలాక్స్ అయ్యి మన అంత అదొక్కటే కారణం కాదు. నువ్వు తిండి తినకపోయినా నిద్రపోతుంది బాడీ. తిండి తినకపోయినా బాడీ నిద్ర అవసరం. నిద్రలో బేసికల్గా జరిగే రహస్యం అంతా 4-5 నిమిషాలే. మనం 8 hours స్లీప్లో ఆ ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం ఒక డీపెస్ట్ స్లీప్ ఒక 4-5 minutes ఉంటుంది అంతే. దాని పరిధి అది. అంటే ఇంత కదలిక లేని స్థితిలోకి రావాలి బాడీ మైండ్. అందుకే ఇప్పుడు అన్నారు కదా, మెలకువ స్థితి, కలల స్థితి, డ్రీమ్ స్టేటు, ఆ తర్వాత సుషుప్తి, ఆ తర్వాత తురియ అన్నారు చూసి. ఆ తురియ స్థితి అన్నది ఓన్లీ 4-5 minutes ఉంటుంది. అంటే అక్కడ మనసు లేదు. అదేనా మెలకువలో కూడా అనుభవిస్తే ఇప్పుడు అదేమో ఆధ్యాత్మిక పరం. కానీ విశ్వశక్తి అన్నది మన బాడీలోకి ఎంటర్ కావాలంటే బాడీ కానీ మైండ్ కానీ ఏ విధమైన కదలిక ఉండదు. అది ప్రీ కండిషన్ అది. అందుకే ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే పడుకోపో అని చెప్తారు. ఎప్పుడైతే ఒక మనిషి గాఢ నిద్రపోతాడు కదా, ఒక్కసారి ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ 10కి పడుకున్నాం అనుకో, 10 నుంచి 11 వరకు అటు ఇటు దొరికింది బాడీ. స్టిల్ బాడీ ఈజ్ నాట్ టేకింగ్ రెస్ట్ఫుల్గా లేదు. కానీ ఒక 1.5 hour తర్వాత కారణం ఏదైనా, కరెంట్ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, దోమలు కుట్టుతున్నా బాడీ రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా దాని యొక్క అవుటర్ సెన్సెస్ పోతాయి. ఇది మీ అందరికీ అనుభవం. ఏదేమైనా నీకు వింటుంది కూడా వినబడదు, టక్కున బంద్ అయిపోతుంది. తెలుసా ఎప్పుడన్నా? ఇట్ జస్ట్ కట్ అయిపోతుంది, ఆ సెన్స్ బంద్ అయిపోతుంది. అట్లా బాడీ కదిలి 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 ఆగింది. ఇట్లా ఎప్పుడైతే బాడీ కదలకుండా ఆగిందో మైండ్ లేస్తుంది. ఇట్లా దానికి కళ అని పేరు. బాడీ కదులుతున్నంత వరకు కళలు ఉండవు, ఓన్లీ ఆలోచనలు ఉంటాయి. తామర తంపర్లుగా ఆలోచనలు వస్తాయి, కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ కనిపిస్తాయి. బట్ బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయ్యిందా మైండ్ లేస్తుంది. ఇట్లా అప్పుడు మైండ్ తన కల్పన అల్లుతుంది. ఇదేం చేస్తుంది? దాని నియంత్రణ ఉండదు. ఒక టమాటా, ఒక కుక్క, ఒక ఫ్రెండ్తో గొడవ, ఈ 3 అయినాయి ఈరోజు. ఈ 3టిని కలిపి కథ అల్లుతుంది మైండ్. బికాజ్ మైండ్కి ఇమాజినేషన్ ఉంది, మనసుకి స్వతహాగా ఉంది. ఇమాజినేషన్ ఏమంటే కళలు ఉండవు. లేనివాడికి క్రియేటివ్ కళలు పడవు. గుడ్డివాడికి కళల్లో బొమ్మ కనబడదు. చెవిటివాడికి కళల్లో నిశ్శబ్దం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్న దాన్ని బట్టి ఒకవేళ నువ్వు బీభత్సమైన క్రియేటివ్ పర్సన్, రకరకాల స్క్రీన్ ప్లే రాస్తావు అనుకో, వాడికి చాలా స్క్రీన్ ప్లేలు పడతాయి కళలో. అందుకే సాక్షి భావనలో ఉన్నవాడికి కళలో కూడా సాక్షి భావనే ఉంటుంది. రహస్యం అది. ఇప్పుడు బాడీ పూర్తిగా పడుకుంది, దాని లోపల మెల్లగా మనసులో కళలు వచ్చి 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 ఎట్లయితే బాడీ పడుకుందో మెల్లగా మనసు వచ్చి అణుగుతుంది. ఇట్లా అణిగిన తర్వాత కూడా డీపర్ లెవెల్స్లో అణగదు. స్టిల్ దేర్ ఇస్ సపరేషన్. ఇప్పుడు ఒకానొక స్థితిలో ఈ సపరేషన్ పోతుంది. అంటే 2 రకాలకు పోతుంది. ఈధర్ 2 మెర్జ్ అయిపోయినాయి, లేదా 2 వాటి అస్తిత్వం కోల్పోయినాయి. పూర్తి మరణ స్థితి అంటారు దాన్ని. యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. నువ్వు ఆ టైంలో పక్కన చూస్తే కంప్లీట్ ఇట్లా ఓన్లీ పొట్ట ఊగుతుంటుంది, ఏముండదు ఇంకా. ఎప్పుడైతే బాడీ మైండ్ కంప్లీట్గా ఆగుతాయో విశ్వశక్తి ఎంటర్ అయితే నీ బాడీలో మొత్తం తిరుగుతుంది, తిరిగి వెళ్ళిపోతుంది బయటికి. ఇట్లా ఇట్లా అది ఇట్లా బయటికి వెళ్ళిందా మళ్ళీ కళ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 1 or 2 hours మెల్లగా బాడీ మళ్ళీ ఇస్తాం. అంటే ఈ 8 hours యాక్చువల్గా నీ ప్రయత్నం అంతా ఒక 20-30 minutes లేదా 10 minutes లేదా నీ యొక్క శరీర ధర్మాన్ని బట్టి. ప్యూర్ బాడీ ఉందనుకో చాలా తొందరగా ఆ పని పూర్తి అయిపోతుంది. సహజంగా బాడీ అండ్ మైండ్లో ఏ చెత్త లేదు కాబట్టి న్యాచురల్ కోర్స్గా రెస్ట్ తీసుకుంటుంది, వేరే సంగతి. ఇప్పుడు ఆ విశ్వశక్తి ఎట్లా తనలోకి వస్తుందనే మనిషి అన్వేషించిన వాడికి ధ్యానాన్ని ఒక ఉపకరణంగా చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 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 యోగి ఉన్నాడు, ఇట్లా కూర్చుని ఇట్లా. ఇప్పుడు నిద్రలో ఏం జరిగింది, ఇప్పుడు అదే జరిగింది అనుకో. అంటే నా బాడీ కదలకుండా ఉంది, నా మనసు కూడా కదలకుండా అణిగింది. ఇప్పుడు ఏ ఆలోచన లేవు, ఇటు ఎంటర్. ఇప్పుడు నిరంతరం మన చుట్టూ ఉంది అది. నువ్వు ఎప్పుడు కదలకుండా అవుతావో అప్పుడు వెళ్తుంది లోపలికి, కదిలితే రాదు అది. ఇటు ఉంటుంది. అందుకని యోగ నిద్ర అన్నారు. కదలకుండా పెట్టు, మనసు డిస్టర్బ్ అయితే కష్టం. చేశారు అట్లా. అంటే గామా వేవ్స్ ఇట్లాంటి తరంగాలను బట్టి చెప్పగలుగుతారు అనమాట. ఇది పెద్ద జరిగేవన్నీ కాస్మిక్ ఎనర్జీ ద్వారా అన్నీ
చివరికి మనం తప్పు చేసినా కానీ అట్లా సార్ అప్పుడు తప్పులంతా నీ మైండ్ రా నాయన. అంటే ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగిన ఒక మనిషి మైండ్ ఇప్పుడు ఏదైనా యుద్ధం మైండ్ హిట్లర్ అంటే మనిషి కాదు, మైండ్. అది ఆయన చేసిన దానికి వీళ్ళకి సంబంధం లేదు, మైండ్. ఇబ్బంది పడాలి సార్. ఒకరి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంది. వదిలే ఒక బురదలో కారు తీసుకుపోతే 20 మందికి బురద పడవచ్చు, అది వేరే సంగతి. మంచి చెడు అక్కడ సార్. మైండ్కి సంబంధించి నేను చెప్పేది వాళ్ళ గురించి వదిలే. నువ్వు హిట్లరు కాకు, ఆ ఆప్షన్ అయితే నీకుంది కదా. మనం దాని గురించి మాట్లాడుతున్నాం. అయిన వాడు అయ్యాడు చూడదు, ఒకడు కరప్ట్ అయ్యాడు, ఒకడు చంపుతున్నాడు, ఒకడు ద్వేషిస్తున్నాడు, మనకు అది వాళ్ళ ప్రమాణం కాదు. మనం మంచిగా ఉండే ఆలోచించేవాడు వాడు ఇబ్బంది పడుతున్నాడు సార్. మంచి చేయాలని మంచి ఉండాలని ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు సార్. ఎవరో మైండ్ నీవు లేవు కదా ఇప్పుడు. ఈ టైంలో హిట్లర్ ఉంటే నువ్వు కూడా ఇబ్బంది పడతావు, అది వేరే సంగతి. సో ఆ 4 minutes కోసమే ఇదంతా నడుస్తుంది. సో ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే బాడీలో. ఇంకొకటి చాలా మందికి ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ ఏంది, ఆహారం వల్ల నువ్వు బతుకుతున్నావు అనుకోకు. ఏమి లేదు, ఆహారం తక్కువ తింటది బాడీ ఖచ్చితంగా. ఒక బిస్కెట్ తినొచ్చు, పండు తినొచ్చు, ఇట్ విల్ సర్వైవ్. అది గుర్తుపెట్టుకోండి. ఇలా సింపుల్ చుట్టపోవచ్చు, గిట్లా కావచ్చు, కానీ ఇటు అది ఉంటుంది. అది అంత ఈజీగా చచ్చిపోదు. కానీ ఎవడైనా ఇది. సో అందుకని బాడీని క్లీన్స్గా పెట్టుకున్నావు అనుకో, మైండ్ కూడా క్లీన్గా పెట్టుకున్నావు అనుకో, నిరంతరం విశ్వశక్తి ప్రసారం నీలో జరుగుతుంది. అట్లా అది ప్యూర్లీ ఎక్స్పీరియన్స్కి సంబంధించింది మనం మాట్లాడుతుంది. ఇది ఈసోటెరిక్ కిందకి వస్తుంది, రహస్యమయం, ఇదంతా రహస్యవాదం. సో వీటిని ఇప్పుడు నన్ను ప్రూవ్ చేయమంటే నేను ప్రూవ్ చేయలేను. నువ్వు కాస్త ఎరుకులో ఉంటే యూ యాక్చువల్లీ ఫీల్ దట్. ఎప్పుడన్నా మధ్యాహ్నం పుట్టునో కదలకుండా బాడీని పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని నెలలు మెల్లగా బాడీని నువ్వు మెలకువలో ఉండి కూడా కదలకుండా పెట్టవచ్చు. అట్లాగే మైండ్లో ఏ ఆలోచన లేకున్నా కూడా ఒకానొక స్థితిలో ఒక ఎరుక నడుస్తుంటుంది. అది ప్యూర్లీ అనుభవించాల్సినవి, ప్రయోగం చేయాల్సినవి. చెప్పినంత మాత్రం చెప్పినవాడు అటువంటిది ఏమి లేదనొచ్చు, లేదా అటువంటిది ఉంది చాలా గొప్ప విషయం చెప్పి, ఇదంతా బక్వాస్. ఈదర్ యు నో ఇట్ ఆర్ యు డోంట్ నో ఇట్. రెండవది అత్యంత అమూల్యమైన విషయం ఏంది, ఇది తెలుసుకున్న ఏమీ కాదు, తెలుసుకోకపోయినా ఏమీ కాదు. ఎందుకు? ఖచ్చితంగా తెలుసుకున్నవాడు తెలుసుకునేవాడు ఈ స్థితిలోకి రావాల్సిందే ప్రతిరోజు కాసేపు, తప్పదు. ఎరుకుంటుంది అంతే. వాడు తెలుసుకుని అడ్డం పడేస్తాడు. అవసరం, ఇప్పుడు అవసరం. చాలా మహానుభావులు చాలా జీవిత చరిత్ర చదివితే సడన్లీ దే బికేమ్ సైలెంట్. సడన్గా వాళ్ళు ఆహారం మానేశారు కొంతకాలం, మళ్ళీ ఏకదం బాడీని కొత్త శరీరం తీసుకొని వాళ్ళు ఒక 5 ఏళ్ళు పని చేశారు. అట్లా అంటే మనం టవాల్ని రకరకాలుగా వాడతాం కదా, అట్లా బాడీని వాడిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. అంటే ఇటు పక్క బొక్క పడితే ఇటు తుడుచుకుందానిలే ఆ టైప్. ఎప్పుడు ఉండొచ్చు సార్ ఎరకల? ఎప్పుడు ఉండొచ్చు కాదు, ఎప్పుడు ఉంటుంది. అది నువ్వు ఉన్నంతకాలం అది ఉండదు. ఇట్లా అయినప్పుడు అనుకున్నప్పుడు అప్పుడు గంట పడుంటా సార్. ఇప్పుడు నీతో చర్చకి ఆ పదాలు అక్కర్లేదు. ఫస్ట్ ఫండమెంటల్ సెట్ చేయి నువ్వు. అదంతా చాలా దూరం. అవును అవును తెలియదు. అవును అవును. అట్లాగా కొన్ని సిచ్యువేషన్ జరుగుతుంది. కొన్ని సార్లు ఏదో జరుగుతుండదు పక్కన, నాకు వద్దు అనవసరం, ఇప్పుడు ఈ స్టేట్ లో ఉండాలి అంటే లేవాలేమో అని ఇచ్చినా కానీ వద్దు అవసరం లేదు అనిపించేది, వదిలేస్తాం. ఇంట్లో అంటారు 2 గంటలు వరకు సరిపోతుంది నిద్ర, మళ్ళీ అవసరం లేదు. ఎవరి నిద్ర వాడికి తెలుస్తుంది. అందరికి చేసే జనరల్ అంటే సైన్స్ చెప్తుంది 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరం అంట. అవును, అట్లేం లేదు. అట్లేం లేదు. అది ఈ దిక్కుమాలి తిండి తింటే నువ్వు ఓన్లీ వెజిటబుల్స్ తిన్నావు అనుకో 2 గంటలు చాలా ఎక్కువ అవుతుంది నీకు. ఎందుకు తెలుసా? నువ్వు నిద్రపోదామన్నా రాదు, అప్పుడు ఏం చేస్తావు? అట్లా ఉంటుంది కథ. నువ్వు అసలు ఏమి తినక 2 రోజులు నీ నిద్ర చాలా బాగుంటుంది, క్వాలిటీ మారుతుంది. గాఢత అంట చూసినావా? గాఢత. నేను అప్పుడప్పుడు చేస్తుంటే ప్రయోగం, ఎప్పుడు అది చేద్దాం ఒకసారి అంటే ఇంక ఈరోజు వర్క్ స్టార్ట్ చేసి ఇంక ఆపద్ది. అది పెయింటింగ్ చేస్తావా, పుస్తకం రాస్తావా, సినిమా చూస్తావా, బట్ ఆల్వేస్ నీకు అర్ధరాత్రి నిద్ర వస్తే పడుకోని, ఇంకా తెల్లారుతుంది పడుకోకు, మళ్ళీ నిద్ర వెళ్ళిపోతుంది. మళ్ళీ రోజంతా అటు ఒక 36 hours 48 hours అవుతుంది, యు ఆర్ నాట్ స్లీపింగ్. అప్పుడు ఒక చర్మదశ వస్తుంది, ఇంకా నీ శరీరం అంతా నిద్ర అవుతుంది, నీకు తెలుస్తుంటుంది. అప్పుడు నువ్వు జస్ట్ ఇట్లా అంటే అయిపోయింది, అట్లా బ్రష్ ఇట్లా వేస్తూ చాలా బాగుంటుంది గుడ్డి నిద్ర. కొన్ని గంటలు నీకు తెలియదు ఏం జరిగిందో. దానికి కారణం ఏంది? అక్కడ శరీరం స్ట్రెయిన్ అయింది కాబట్టి ఈ నిద్ర వేరు. శరీరంలో ఉన్న అణువులు పరమాణువులు సెటిల్ అవ్వడానికి నిద్ర అవసరం. ఎప్పుడైనా మనసు స్ట్రెస్ఫుల్ అంటే దాని సెటిల్ అవ్వడానికి నిద్ర అవసరం.
మనసు స్ట్రెస్ ఉండని ఉండకపోని, శరీరం స్ట్రెస్ అవని స్ట్రెస్ అవ్వకపోని, విశ్వశక్తి నిండుటకు నిద్ర అవసరం. అది అందరికీ అనివార్యం. మనం అనుకుని నిద్రపోయేదానికంటే అనుకోకుండా నిద్రపోయేది బాగుంటుంది. అవును, అనుకున్నా కూడా అనుకోనప్పుడు ఎంటర్ అవుతావు నిద్రలోకి. ఎప్పుడు నీ ప్రయోగం చేయండి, నేను ఎప్పుడు నిద్రలోకి ఎంటర్ అవుతా అంటే నీకు నిద్ర రాదు. అనుకుందామన్నప్పుడు రాదు సార్. అది వేరే సంగతి. సో మళ్ళీ మాట్లాడుకుందాం. మాట్లాడడం ఎట్లా సార్? బాగా నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. అంటే కొన్ని చోట్ల వస్తే కొన్ని చోట్ల ఆగిపోతుంది సార్. అంటే కొన్ని చోట్ల ఆగిపోయిన చోట నాకు తెలుసు బాగా మాట్లాడతానని తెలిసిన బాగా మాట్లాడడం కాదు, అర్థవంతంగా మాట్లాడు. ఒక విషయాన్ని సంపూర్ణంగా గ్రహించి అక్కడి నుంచి మాట్లాడు. వాక్యము తర్వాత వాక్యం మాట్లాడు. కపుల్ ఆఫ్ మంత్స్ సాధన చేస్తే చిక్కుతుంది. ఇప్పుడు మామూలుగా ముద్దగా మాట్లాడేస్తున్నాం, కొంతమంది ముక్కగా మాట్లాడు. కొంతమంది విభజించు. బాగా మాట్లాడక వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన విషయం అది కాదు ఆగిపోతుంది సార్. నేను చెప్పేది. చిన్న ముక్కలుగా విభజించి ఒకరోజు మాట్లాడి చూడు. నువ్వు చెప్పాలనుకున్నదంతా. ఇప్పుడే ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, వీలైతే బస్సు కానీ ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుంటాను. మార్గ మధ్యలో ఎక్కడైనా తింటాను, నిద్ర వస్తే పడుకుంటాను. ఎక్కువ చూస్తే చేయలేము కదా సార్. నువ్వు అసలు వింటలేవు తెలుసా చూపండి. నేను చెప్పేది. నువ్వు మాట్లాడేది ముక్కగా మాట్లాడడం. నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. స్లోగా కాదు, విభజించు. ఏ వాక్యానికి ఆ వాక్యం సపరేట్గా, అన్నీ కలిపి మాట్లాడకు. కంపౌండ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ గుడ్. కంపౌండ్ అంటే ఇప్పుడు సాగంటి గారు మాట్లాడతారు, ఆ పరమేశ్వరుని యొక్క పరాత్పర స్వరూపం యొక్క చూసినప్పుడు ఆ విధంగా ఇదంటే అది ఆ ఎండ్ కాదు. ఓషో మాట్లాడతారు, క్లుప్తంగా మాట్లాడతారు. అంటే అది మంచిది, వాళ్ళకి వాగ్దాటి ఉంది కాబట్టి వాళ్ళకి చెల్లుతుంది అట్లా. సో జీవితం స్టక్ అయినట్టుంటుంది సార్. ఒకసారి స్టక్ అయినట్టుంటుంది సార్. వీడు ఎవరు మాట్లాడదు, విషయం అది కాదురా స్వామి. స్టక్ అయ్యాడు ఏమయ్యాడు చాలా మందికి అర్థమైంది. అంత ఫ్రీగా మాట్లాడుతున్నాను సార్. అసలు నాకు సంబంధం లేదు ఎవరితో. సో ఫస్ట్ ఒక సంవత్సరానికి ఒక ప్రణాళిక రాసుకున్నావు, ఒక 2-3 అంశాలు ఎంచుకొని వాటిని వదిలిపెట్టకుండా పనిచేయి, సెట్ అయిపోతుంది. సో అన్ని విషయాలు అన్నీ ఇప్పుడే తెలుసుకొని, కొన్ని ఏజ్ ప్రకారంగా తెలుస్తాయి, కొంత సమయం వల్ల తెలుస్తాయి, కొన్నిసార్లు సందర్భం వల్ల తెలుస్తాయి. ఆ సమయం రావాలి. ఇప్పుడు ఎరుక అంటే ఏంది అని నువ్వు అడిగినంత మాత్రాన్ని చెప్పేంత మాత్రం నీకు చిక్కే అవకాశం లేదు. ఎందుకంటే ఆ భూమి ఉండాలి మనసులో. సో ఫస్ట్ నీకున్న ప్రాపంచిక బాధలన్నీ క్లియర్ చేసుకోకుండా నువ్వు ఇదంతా చెప్పినా అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు మీ అందరికీ ఉన్న సమస్యలు సెటిల్ అవ్వడం, లైఫ్లో కాస్త ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడం, ఫస్ట్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు జ్ఞానోదయం అన్నా కూడా జ్ఞానోదయంలో డబ్బు కూడా వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు. అందుకని ఫస్ట్ బేసిక్స్ని సెట్ చేసిన తర్వాతనే మిగతావన్నీ. అదే అంతవరకు ఉత్తగానే భాషపరంగా ఇన్ఫర్మేటివ్గా తెలియచ్చు, అంత మాత్రం తెలుసు. అంటే మనిషి ఎక్కడ పెట్టుకోగలడు. సో అందరు బాయ్ చెప్పండి, మళ్ళీ మాట్లాడుకుందాం.